ఇంతలో నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటి? అసలు దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? మీరు సప్లీలు రాయడంలో అసలు తప్పే లేదు. బట్టానా? ఎంత చండాలంగా మమ్మల్ని ఎవరు తిట్టేది? ఎప్పుడు పైన కాదురా, కింద కూడా చూడరా నా బట్ట. అంటే నువ్వేనా మమ్మల్ని తిట్టేది? అయినా 10 నిమిషాల్లో పంది మోడిపోయి 5 minutes లో ఫ్రై అయిపోయా నీకేం తెలుసా సంక్రాంతి గురించి? 3 సంవత్సరాల్లో 20 సప్లీలు రాస్తున్నా నీకన్నా నాకే ఎక్కువ తెలుసురా. సరే, నువ్వు సంక్రాంతి గురించి చెప్పు, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేస్తాను. సంక్రాంతి అనేది మన భారతీయ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన పండుగ. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీన్ని మకర సంక్రాంతిని కూడా అంటారు. సంక్రాంతి జరుపుకోవడానికి ప్రధాన కారణం ఎన్నో నెలలుగా రైతులు ఎండలో చలిలో కష్టపడి పంటలు పండిస్తారు. ఆ కష్టం ఫలించి ఇంటికి వస్తుంది. అందుకే ఆనందాన్ని దేవుడికి కృతజ్ఞతగా తెలియజేస్తూ సంక్రాంతిని జరుపుకుంటారు. సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది రైతుల కష్టాలు, కుర్తి విలువ, కుటుంబ బంధాలు అన్నింటినీ గుర్తు చేసే పండుగ. ఆనందంగా కలిసి ఉన్న అటుజ్ఞతో జీవించాలనే సందేశం ఇచ్చే పండుగ ఈ సంక్రాంతి. నువ్వు చెప్పమని నేను చెప్పేశాను, ఇప్పుడు నన్ను వదిలే. మరి లేదు, ఇప్పుడే నిన్ను తినాలని ఉంది. ఇంత తెలివైన కోడిని తినేసి నా సప్లీలన్నీ ఒకేసారి పాస్ అయిపోతా. అయినా కూడా వదలలేదు నాకు.